ఏమిటండి ఇదంతా నా గొప్పే, ఇదంతా నా చదువు, నా ఉద్యోగం, నా గొప్పతనంతోనే సంపాదించాను, నా అంత వాణ్ణి నేనని విర్రవీగి తిరుగుతాడు ఒకడు. అన్నీ నావే నావే అంటాడు. అన్నీ నావే, అంతా నాదే, అంతా నా గొప్పతనమే అన్నవాడెవరో వాడే హిరణ్యకశిపుడు. పరహ్లాదము అంటే ఇతరుల యొక్క సంతోషము తన సంతోషము తప్ప తాను సంతోషించడం ఒక్కటే సంతోషము కాదని నమ్మినవాడెవరో వాడు ప్రహ్లాదుడు. అసలు నిజానికి ఎవరు శాశ్వతంగా బ్రతుకుతాడు, ఎవరి కీర్తి నిలబడుతుంది అంటే నేనే గొప్పవాణ్ణి అన్నీ నావే అన్నవాడిది కాదు. పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడి అనుగ్రహంతో బతుకుతున్నామన్న భక్తితో 10 మంది సంతోషాన్ని కోరుకున్నవాడెవరో వాడే చిరస్థాయి అయినటువంటి కీర్తిని పొందుతాడు, శాశ్వతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. అందుకే మీరు చూడండి, నరసింహోపాఖ్యానం